అత్తయ్య గారు ఇందాక ఆయన ఫోన్‌కి ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందంట అని శరణ్య చెప్పడంతో, చూడమ్మా ఎవరు సూసైడ్ చేసుకుంటే మనకెందుకు అవన్నీ వదిలేసేయ్. ఈ విషయం నువ్వు దర్శన్‌కి చెప్పకు అని ఆనంద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత శరణ్య గదిలో కూర్చొని ఉంటే అప్పుడే దర్శన్ అక్కడికి వచ్చి ఫోన్ చెక్ చేసుకొని ఎవరో ఫోన్ చేసినట్లున్నారు. నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడావా చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. అది అని శరణ్య నసుగుతూ ఉంటుంది. మరి ఈ నెంబర్ ఎవరిది మాట్లాడవేంటి అని దర్శన్ అడిగినా కూడా శరణ్య సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అప్పుడు దర్శన్ ఏదో ఒక నెంబర్కి కాల్ చేసుకొని ఇప్పుడే వస్తున్నాను అని బయలుదేరి వెళ్తాడు. వెంటనే శరణ్య ఇప్పుడు ఆయనకి ఈ విషయం చెప్పకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుందేమోనని వెంటనే అనన్య దగ్గరికి వెళ్ళి, అక్క నాకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఆయన ఫోన్కి ఇందాక సమీరా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందని ఫోన్ కాల్ వచ్చింది అని శరణ్య అంటే, సమీర అంటే దర్శన్ ప్రేమించిన అమ్మాయి అని అనన్య అంటే, అవునక్క ఆ అమ్మాయే అని శరణ్య చెప్తూ ఉంటుంది. అయితే మరి నువ్వు దర్శన్కి చెప్పాలి కదా, ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉందంటున్నావు. మరి ఆ అమ్మాయి రేపు చనిపోయిందనుకో, చివరి చేపు కూడా లేకుండా చేశావని నిన్ను అందరూ తిడుతూ ఉంటారు. దర్శన్ కూడా చాలా కోప్పడతాడు. వెళ్ళి చెప్పు అని అనన్య అంటూ ఉంటుంది. అత్తయ్య గారికి చెప్తే చెప్పొద్దన్నారక్క అని శరణ్య అంటుంది. నువ్వు అత్తయ్య గారు చెప్పొద్దని చెప్పకపోతే అందరూ నిన్నే నిలదీస్తారు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు దర్శన్కి చెప్పు అని అనన్య చెప్తూ ఉంటుంది. అలాగే అక్క ఇప్పుడే వెళ్ళి చెప్తాను అని శరణ్య వెళ్తూ ఉంటుంది. నీ కోడల దగ్గర విషయం బయటికి రాకూడదని ఇలా చేసావు కదా, నేనుండగా బయటికి రాకుండా ఎలా ఉంటుంది? మీ ఇద్దరిని మనశ్శాంతిగా నేను ఉండనివ్వను కదా, అదే నేను చేసేది అని అనన్య అనుకుంటూ ఉంటుంది. దర్శన్ కారులో ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటే శరణ్య పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ లోపలే దర్శన్ వెళ్ళిపోతాడు. అయ్యో ఆయనకి చెప్పలేదే, ఈయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారే. అవును రేపు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందనుకో, నేను చెప్పలేదని ఆయనకి కోపం వస్తుంది కదా. అయ్యయ్యో నేను చెప్పకుండా పెద్ద తప్పు చేశానే అని శరణ్య బాధపడుతూ ఉంటుంది. దర్శన్ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే నా నెక్స్ట్ టార్గెట్ ఇక దర్శనే అని వెంటనే అనన్య వేరొక ఫోన్ నుంచి దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో ఎవరు అని అనగానే, నేను సమీర బంధువుని బాబు, సమీర చావు బ్రతుకుల మధ్యలో ఉంది. నేను ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. నీ భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. నీ భార్య నీకు ఫోన్ చెప్పలేదా బాబు అని అడుగుతుంటే, లేదండి నాకు చెప్పలేదు. ఇప్పుడు సమీరకి ఏమైంది, ఎలా ఉందండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది బాబు. ఇంకెక్కడ సమీర, అందనంత దూరంగా వెళ్ళిపోయింది బాబు. ఇక సమీర లేదు బాబు లేదు అని ఏడుస్తూ ఉంటే, ఏ హాస్పిటల్లో ఉందో చెప్పండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అందనంత దూరంగా వెళ్ళిపోయింది బాబు అని నీ హాస్పిటల్ ఏమి చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి హాస్పిటల్, ఇదంతా నా కుట్ర కదా అని అనుకుంటూ అనన్య ఉంటుంది. సమీర చనిపోయిందా, నాకు అందరంత దూరంగా వెళ్ళిపోయిందా అని దర్శన్ కార్ని ఆపేసి కార్ దిగి గట్టిగా అరుస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ సమీరతో గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సమీరా అని లోపల అరుస్తూ పిచ్చివాడిగా ఏడుస్తూ ఉంటాడు. నేను ఆయనకి చెప్పలేకపోయానే అని శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ అనన్య ఫోన్ ల్యాండ్లైన్కి చేస్తుంది. ఈసారి కూడా మళ్ళీ శరణ్యనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడగడంతో, నువ్వెవరమ్మా అని మళ్ళీ ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. నేను దర్శన్ భార్యనండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వే కదమ్మా పొద్దున ఫోన్లో మాట్లాడావు, సమీర చావు బ్రతుకుల మధ్యలో ఉంది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, దర్శన్కి చెప్పమని చెప్పాను. నువ్వే కదా, నువ్వు చెప్పలేదో లేకుంటే ఆయన రాకుండా చేసావో లేకుంటే దర్శనే రాలేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రాణం అయితే పోయిందమ్మా. పోతూ పోతూ కూడా ఆ సమీర దర్శన్ అని కలవరిస్తూనే వెళ్ళిపోయిందమ్మా, చచ్చిపోయిందమ్మా అని చెప్పడంతో, ఏంటి సమీర చనిపోయిందా అని శరణ్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును తల్లి, సమీర ఇక లేదు, చచ్చిపోయింది. చివరి క్షణంలో కూడా దర్శన్నే కలవరిస్తూ చచ్చిపోయిందమ్మా అని అనన్య ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే శరణ్య అత్తయ్య గారు అని కేకలు పెట్టడంతో, ఏమైందమ్మా అంటూ ఆనంద బయటికి వస్తూ హాల్లోకి వస్తుంది. సమీర చనిపోయిందంట అత్తయ్య, చివరి క్షణంలో కూడా ఆయన్ని కలవరిస్తూ చనిపోయిందంట. నేను వెంటనే ఈ విషయం ఆయనకి చెప్పేస్తానత్తయ్య, లేకపోతే చివరి చూపు కూడా లేకుండా చేశావని నన్నే తిడతారు కదా, కాబట్టి చివరి చూపైనా చూసుకొనివ్వండి అత్తయ్య, నేను చెప్పేస్తానత్తయ్య అని శరణ్య అంటూ ఉంటుంది. చూడమ్మా నువ్వు ఎవరికి ఏ విషయం చెప్పనవసరం లేదు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. సమీర చనిపోయిన విషయం అసలే చెప్పొద్దు అని అంటుంటే, లేదత్తయ్య చెప్పాల్సిందే అత్తయ్య, లేకపోతే ఆయన చాలా బాధపడతారు, చివరి క్షణంలో ఆయననే కలవరిస్తూ చనిపోయిందంట అని శరణ్య అంటుంది. ఏంటి ఎవరికి ఏ విషయం చెప్పాలో లేదో నాకు తెలీదా, నువ్వు నాకు చెప్తున్నావా, చెప్పొద్దని చెప్తున్నా కదా అని ఆనంద గట్టిగా అరుస్తుంది. నేను చెప్తున్నాను, నువ్వు దర్శన్కి ఎలాంటి నిజాలు చెప్పనవసరం లేదు.
నా మీద గౌరవం ఉంటే నువ్వు చెప్పొద్దు, కాదు కూడదు అని చెప్పాలని చూసావో అని ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో శరణ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఏంటి అనా, ఇంత అర్ధరాత్రి అయినా ఇంకా రాలేదే అని శరణ్య దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ తీయవే అని దర్శన్ బాగా తాగి డోర్ కొడుతూ ఉంటాడు. పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి కింద పడిపోతున్న దర్శన్ని ఏంటండి ఇది, తాగొచ్చారా అని అడుగుతూ పట్టుకుంటూ ఉంటుంది. ఏయ్, నన్ను పట్టుకోవద్దు, ముట్టుకోకు అని తూలుతూ కింద పడిపోతూ ఉంటాడు. ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దర్శన్ ఏమైంది అని పట్టుకుంటూ ఉంటారు. ఏయ్, నన్ను ఎవరు పట్టుకోవద్దని చెప్తున్నా కదా అని గట్టిగా ఒక అరవడంతో అందరూ కూడా వెనక్కి వెళ్తారు. అప్పుడే ఇదంతా చూస్తున్న ఆనందం, వీడు ఇలా తాగి వచ్చాడంటే ఆ సమీర గురించిన నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి, నువ్వు తాగి వచ్చావా అని అడుగుతూ ఉంటే, నువ్వెప్పుడు తాగలేదా అని దర్శన్ నిలదీస్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళ నాన్న దర్శన్ చెంప పగలగొడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య అడ్డుకుంటూ ఉంటాడు. రేయ్ ఆగరా, ఏందిరా దర్శన్ మీద చేయి చేసుకుంటావు అని అరుస్తూ ఉంటారు. లేదన్నయ్య, ఏ అలవాట్లు లేని వీడు ఇప్పుడు ఇలా తాగి రావడం ఏంటి అని వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. నేను బాధేసి తాగాను నాన్న అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. నీకు అంతగా బాధపడే విషయం ఏం జరిగింది? అయినా నీకు కొత్తగా పెళ్ళయింది, నువ్వు చాలా మంచివాడివి, సుగుణాభిరాముడివి అని చెప్పి పెళ్లి చేస్తే నువ్వు ఇలా తాగి రావటం ఏం బాగుంది చెప్పు అని వాళ్ళ పెద్దమ్మ నిలదీస్తూ ఉంటుంది. ఎప్పుడూ తాగని మరిది గారు ఇలా తాగి వచ్చారంటే ఇంత బాధపడి ఉంటే తాగుతారు, ఏదో పెద్ద కష్టమే వచ్చినట్టు ఉంది, ఏంటో చెప్పండి అని అనన్య అడుగుతూ ఉంటుంది. నా బాధ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో ఉండమంటే ఉంటాను, వద్దు వెళ్ళమంటే బయటికి వెళ్ళిపోతాను అని దర్శన్ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. శరణ్య, ముందు దర్శన్ని లోపలికి తీసుకువెళ్ళు అని ఆనంద చెప్పడంతో శరణ్య దర్శన్ని చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. దర్శన్ విదిలించుకుంటూ ఉంటాడు. అయితే ఆనంద కోపంగా చూడడంతో ఇక దర్శన్ ఏమీ మాట్లాడకుండా శరణ్య చేయి పట్టుకున్నా కూడా అలాగే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. పొద్దున మాట్లాడుకుందాం అని ఆనంద చెప్తూ ఉంటే అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నా రాకతో మందు మానేశారు, ఇప్పుడేమో దర్శన్ మొదలుపెట్టారు అని అనన్య భర్తని తీసుకువెళ్తూ ఉంటుంది.